అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఆస్తుల వ్యవహారమే ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా కనిపిస్తోంది. 14 పాయింట్ ఫార్ములా డీల్లో భాగంగా అమెరికా ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరిది సాధ్యమేనా? అసలు ఇరాన్ ఆస్తులు ఎందుకు ఫ్రీజ్ అయ్యాయి? ఆ ఆస్తుల విలువ ఎంత? అవి ఎక్కడున్నాయి? శాంతి ఒప్పందం వేళ ఆస్తులపై చర్చ. ఇరాన్కు చెందిన 3 లక్షల కోట్ల ఆస్తుల ఫ్రీజ్. చర్చల కాలంలోనే $12 బిలియన్ రిలీజ్. ఇరాన్ డిమాండ్ను అమెరికా ఒప్పుకుంటుందా? ఇరాన్ ఆస్తులు ఎందుకు స్తంభించాయి? అసలు ఇరాన్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? శాంతి ఒప్పందం కుదిరినా 60 రోజులు చర్చలు జరగనున్నాయి. ఇలాంటి టైంలో ఇరాన్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్కు చెందిన $3 బిలియన్ అంటే 3 లక్షల కోట్లను అమెరికా ఫ్రీజ్ చేసింది. అయితే $12 బిలియన్ చర్చల సమయంలోనే రిలీజ్ చేయాలనేది ఇరాన్ డిమాండ్. మరి దీనికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల నిర్ణయాలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటూ వస్తోంది. 1979లో ఆ ఆంక్షల పర్వం మొదలైంది. అమెరికాతో పాటు చైనా, ఖతార్, ఇండియా, ఇరాక్, జపాన్లో ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయ్యాయి. స్తంభించిన ఆస్తుల విలువ ఒక్క అమెరికాలోనే $3 బిలియన్. వీటిని రిలీజ్ చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఫ్రీజ్ అయిన మొత్తం ఆస్తుల విలువ ఇరాన్ జీడీపీలో 4వ వంతుకు సమానం అనే చర్చ జరుగుతోంది. చైనాలో 1,86,000 కోట్లు, భారత్లో 65,000 కోట్లు, ఇరాక్లో 56,000 కోట్లు, జపాన్లో 14,000 కోట్లు, లగ్జంబర్గ్లో 14,000 కోట్ల ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయినట్లు అంచనాలు ఉన్నాయి. ముడి చమురు, సహజ వాయువు విక్రయాలతో ఏటా ఇరాన్ భారీగానే సంపాదిస్తోంది. ఈ సంపాదన కంటే విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తుల విలువే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇరాన్లో చమురు, సహజ వాయువు నిల్వలు భారీగా ఉన్నాయి. వీటితో ఆ దేశం పెద్ద ఎత్తున అంతర్జాతీయ వాణిజ్యం చేస్తోంది. ఇరాన్ చాలా దశాబ్దాలుగా తన ముడి చమురును చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాలకు విక్రయించింది. ఈ దేశాలు చమురు కొన్నప్పుడు ఆ డబ్బును ఇరాన్కు చెల్లించాలి. అయితే అమెరికా ఆంక్షల కారణంగా ఆయా దేశాల బ్యాంకులు ఆ సొమ్మును ఇరాన్కు ట్రాన్స్ఫర్ చేయలేకపోయాయి. దీంతో ఆ డబ్బు ఆయా దేశాల్లోని బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయింది. ఆర్థిక స్థిరత్వం కోసం డాలర్లు, యూరో లాంటి ఫారెన్ కరెన్సీని ఏ దేశమైనా సరే విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటుంది. ఇరాన్ సెంట్రల్ బ్యాంకు కూడా తన నిధులను యూరోపియన్, ఆసియా దేశాల బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అమెరికా, EU, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినప్పుడు ఆ బ్యాంకులు ఇరాన్ ప్రభుత్వ ఖాతాలను ఫ్రీజ్ చేశాయి. 1979 ఇరాన్ విప్లవానికి ముందు అప్పటి రాజు పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు. ఆ టైంలో ఇరాన్ ప్రభుత్వం న్యూయార్క్ లాంటి నగరాల్లో రిచ్ బిల్డింగులు, ల్యాండ్లు కొనుగోలు చేసింది. అమెరికా నుంచి యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనడానికి ముందస్తుగా బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించింది. అయితే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత అమెరికా ఆ ఆయుధాలను తిరిగి ఇవ్వలేదు. వాటిని ఫ్రీజ్ చేసింది. వీటితో పాటు చాలా విదేశీ కంపెనీల్లో ఇరాన్ ప్రభుత్వానికి వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఆ పెట్టుబడులపై లాభాలు, డివిడెండ్లు ఫ్రీజ్ అయ్యాయి. కొన్నేళ్లుగా రకరకాల ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. అమెరికా, ఐక్యరాజ్య సమితి, EU విధించిన ఆంక్షలు ఇరాన్ కరెన్సీ విలువను పూర్తిగా పతనం చేశాయి. ఆ ఆంక్షలకు తోడు ఇప్పుడు యుద్ధంతో ఆ దేశం మరింత అతలాకుతలమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీజ్ అయిన ఆస్తులు క్లియర్ అయితే చాలా రకాలుగా ఉపయోగం. వీటితో తమ రిఫైనరీలు, చమురు ప్రాసెసింగ్ కేంద్రాలను, ఇతర ఫ్యాక్టరీలను ఆధునీకరించుకునే ఛాన్స్ ఉంటుంది. కొత్త టెక్నాలజీలతో వాటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం పెరగకుండా చర్యలను చేపట్టొచ్చు. దేశ కరెన్సీ విలువ పడిపోకుండా, అది భారీ హెచ్చుతగ్గులకు గురి కాకుండా ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు ఆ లక్షల కోట్ల నిధులు పనికొస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదిరింది, యుద్ధం ఆగింది, సరే. ఇకపై అంతా ప్రశాంతమేనా అంటే
అనుమానాలే వినిపిస్తున్నాయి చాలామంది నుంచి. ఎందుకు ఇజ్రాయెల్ వ్యవహారం మళ్ళీ ఎందుకు టెన్షన్ పెడుతోంది? ఈ శాంతి ఒప్పందం అనేది టెంపరరీ మాత్రమేనా? అసలు టెన్షన్ ముందుందా? అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఇక ఉద్రిక్తతలు ఉండవు, అంతా సేఫ్ అనుకోవచ్చా అంటే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి కూడా. నిజానికి శాంతి చర్చలు మొదలైన ఇన్ని రోజులు ఉద్రిక్తతలు కొనసాగడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ తీరు. హెజ్బుల్లా టార్గెట్ గా లెబనాన్ మీద ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది. దీనిపై గుర్రుగా ఉన్న ఇరాన్ ఇన్ని రోజులు చర్చలను సాగదీస్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరినా అది తాత్కాలికమేనా అనే భయం కొందరిని వేధిస్తోంది. డీల్ కుదిరినంత మాత్రాన ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ దగ్గర ఇప్పటికీ ఉంది. దీంతో పాటు లెబనాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు లాంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. అందులో ఏం తేలుతుంది అన్న దాని మీదే పశ్చిమాసియా శాంతించిందా లేదా అనేది ఆధారపడి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ మిడిల్ ఈస్ట్ వార్ ఎపిసోడులో ఇజ్రాయిల్ అంశం అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఈ డీల్ ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినా మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తి స్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం పడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా, ఇరాన్ నెక్స్ట్ అడుగులు ఏంటని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇకటు ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్, సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్ర దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ గ్రూపుల చర్యలు ఫ్యూచర్లో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అనేది మరికొందరి వాదన. దీంతో రాబోయే 60 రోజుల్లో ఏం జరగబోతోంది? యుద్ధానికి పూర్తిగా ముగింపు పడుతుందా, లేదంటే కొత్త మలుపులు తీసుకుంటుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.